రియల్ ఎస్టేట్. ఇక్కడ మనకి జనాభా ఎక్కువ, దేశంలో ల్యాండ్ తక్కువ, వ్యవసాయ భూమి ఎక్కువ. దానికి కూడా రూల్స్ ఏం అవసరంలా మాకు ఇక్కడ. మనం ఒక వెంచర్ వేసినామంటే ఆ వెంచర్లో డ్రైనేజ్ ఏంటి, వాటర్ ఎలా వస్తాయి, ఎంతమంది ఉంటారు, వాళ్ళ సేఫ్టీ ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి, వాళ్ళకి పవర్ ఏంటి. నేను కెనడాలో కానీ యూఎస్లో కానీ నేను చూసింది ఏంటంటే అంత లీగలైజ్డ్, చాలా పద్ధతిగా ఓ పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఇన్వెస్ట్ చేయాలా, ఒక్కసారి ₹100 ఇన్వెస్ట్ చేస్తే 10 కోట్లు హైదరాబాద్ లో లాగా లేకపోతే ఇండియాలో లాగా రాదు. మంచిగా నువ్వు పని చేసుకుంటా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే నీకు కరెక్ట్ గా నీ ఏజ్ వచ్చినప్పుడు నీకు మంచి లాభాలు వస్తాయి. అవన్నీ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వరల్డ్ వైడ్ గా కూడా చాలా బాగుంటది. ఎందుకంటే ఇదేమి కొత్తదేం కాదు, రాకెట్ సైన్స్ ఏం కాదు. మంచి ఇన్వెస్ట్మెంట్, దానికి సంబంధించిన ఫ్రూట్స్ అన్ని కూడా మనకు కావాల్సిన టైంలో వస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా నేను గమనించింది ఏంటంటే చాలా మంది ఈ రోజున మార్కెట్లో చాలా మంది కూడా ఏంటంటే ఎక్కడో చోట చిన్న భూమి కొనుక్కుందాం, ల్యాండ్ కొందాం. ల్యాండ్ మీద ఉన్నటువంటి లాభం నిజంగా దేంట్లో కూడా రాదు. నిజం చెప్పాలంటే ఇండియాలో అయితే అసలు నువ్వు చెప్పే పనిలే. మనం